నెక్స్ట్ 15th క్వశ్చన్ 1 మీటర్ పొడవు అంటే మనకు L 0.1 mm వ్యాసార్థం R గల వాహక నిరోధం అంట అంటే R = 100 ohms ఇచ్చారు. అయితే దీని యొక్క నిరోధకత, నిరోధం అంటే రెసిస్టెన్స్, నిరోధకత అంటే విశిష్ట నిరోధం అన్నమాట. అంటే మనకు రో ఈక్వల్ టు ఓకే మనకు ఆల్రెడీ మనం ఫామ్లో చూసుకున్నామండి. మామూలుగా మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ ఈక్వల్ టు రో L/A ఓకేనా. ఇక్కడ మనకు రో ఈక్వల్ టు ఏమవుతుంది, రో ఈక్వల్ టు AR/L అవుతుంది. ఏ అంటే ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ మనకు వ్యాసార్థం ఇచ్చారు, సో ఏరియా కనుక్కోవాలా. సో ఏరియా ఫార్ములా ఏంటంటే πr² అనమాట. πr² ఇంటూ ఆర్ ఏమవుతుంది ఇక్కడ మనకు 100/L వాల్యూ 1 మీటర్. సో ఇలా మనం సాల్వ్ చేయాలా. సో ఇక్కడ మనకు పై బదులు 3.14 తీసుకుందాం. 0.1 mm ఇంటూ 0.1 mm R² కాబట్టి ఇంటూ 100/1 మీటర్. మనకు ఎంఎంని మీటర్లోకి మార్చుకుందాం. 3.14 ఇంటూ 0.1 mm అండి. 0.1 mmని మీటర్లోకి మార్చాలంటే ఓకే మనకి ఇక్కడ 1/ లేకపోతే నార్మల్గా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కన్నా 1 mm కనుక్కోండి ఫస్ట్. 1 mm ఈక్వల్ టు మనకు చూసినట్టయితే 10 mm 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm అండి. అంటే మనకి ఇక్కడ 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇప్పుడు మనము mm నుంచి మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలా, 3 జీరోలు కావాల్సి వస్తుంది. సో 3 zeros మీటర్ 1/, వస్తుందండి. ఎందుకంటే తక్కువ ప్రమాణాన్ని ఎక్కువ ప్రమాణానికి మార్చేటప్పుడు డివైడెడ్ బై వేస్తామన్నమాట. సో 1/1000 మీటర్స్ అండి. ఇక్కడ మనకు చూసినట్టయితే 1 mmకి 1000 అనమాట. సో ఇక్కడ మనకు 0.1 mm కదా. సో అప్పుడు ఏమవుతుంది 1/4 zeros వస్తుంది మీటర్స్. ఒకదానికి సంబంధించి ఇది. దీన్ని మనం పైకి పోయినట్టు వేసుకోవాలంటే 10⁴ ఉంది కదా. 1/10⁴ ఈక్వల్ టు 10⁻⁻4. దీన్ని పైకి పంపించేసాం బయలలో కాకుండా. ఒక 0.mm వాల్యూ ఎంత, 10⁻⁻4 మీటర్స్. సో 3.14 ఇంటూ 10⁻⁻4 ఇంటూ 2 కదా ఉన్నాయి మనకు 10⁻⁻4 ఇంటూ 100/1 మీటర్. 1 మీటర్ కింద ఉన్న ఒకటే లేకున్నా ఒకటి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో 3.14 ఇంటూ 10⁻⁻8 ఇంటూ 100ని 10² రాయొచ్చు. సో 3.14 ఇంటూ 10⁻2-8 అండి. 3.14 ఇంటూ 10⁻6. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 3.14 ఇంటూ 10⁻6 ఓం మీటర్. మనకు విశిష్ట నిరోధానికి అంటే రోకి ఫార్ములా మనకి ఇక్కడ ప్రమాణాలు ఏంటివి, ఓం మీటర్. ఓకే ఇది రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ అవసరం ఏం లేదు ఇది. ఎందుకు ఫిలమెంట్ని యూజ్ చేస్తాం టంగ్స్టన్ అని చెప్పి. కారు హెడ్లైట్ అను శ్రేణిలో కలుపుతారా లేక సమాంతరంగా కలుపుతారా అంటే మనకు సమాంతరంగా కలుపుతారండి. నెక్స్ట్ ఇళ్లలో విద్యుత్ పరికరాలను సమాంతరంగా కలుపుతారు, శ్రేణిలో ఎందుకు కలపరు అంటే సమాంతరంగా కలుపుతారు. శ్రేణిలో కలిపామంటే కనుక ఆల్రెడీ చెప్పుకున్నాము, ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా మిగతాయి కూడా ఆగిపోతాయి. సో అందువల్ల మనకి సమాంతరంగా కలుపుతారు, దేనికి దానికి విడిగా. నెక్స్ట్ మనకి ఓం నియమం సంబంధించి అని అడిగారు. సో ఇదే అవసరం లేదు. రీడింగ్స్ ఏమైనా తేడా ఉందా, ఎందుకు ప్రయోగం ఇచ్చారండి. సో ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. నెక్స్ట్ మనకి డైరెక్ట్ ఇక్కడ చూద్దాము. 22nd క్వశ్చన్ చూడండి. పటం అనేది ఇచ్చారు. CD ఓకే నిరోధాలు శ్రేణిలో ఉన్నాయా, CD అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయా, ఇలా మనకు ఉన్నాయా లేదా అంటే చూడండి. ఇక్కడ మనకి శ్రేణిలోనే కదా ఉన్నాయి. దీని జస్ట్ ఇక్కడ మనకు టర్నింగ్ అయింది అంతేగాని అది మాత్రం మనకు శ్రేణిలోనే ఉంది. ప్యారల్ అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. సో శ్రేణిలోనే ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. AB నిరోధాలు శ్రేణిలో ఉన్నాయా, A మరియు B నిరోధాలు శ్రేణిలో ఉన్నాయా అంటే మధ్యలో మనకు జంక్షన్ ఉంది కదా. సో ఇది ఉంది మనకు, సో లేవని చెప్పచ్చు. ఏదైనా నిరోధంతో బ్యాటరీ శ్రేణి సంధానంలో ఉందా, ఏదైనా నిరోధంతో అంటే ఏదైనా ఆర్తో బ్యాటరీ శ్రేణి సంధానంలో ఉందా. బ్యాటరీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఏదైనా మనకు దేంతో ఉంది ఇది బ్యాటరీ అనేది శ్రేణి సంధానంలో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది అంటే V1తో ఉంది. నిరోధం Cపై పొటెన్షియల్ భేదం ఎంత, నిరోధం C అంట. సో ఇక్కడ మనకి ఈ పొటెన్షియల్ భేదం V3 ఎంత అవుతుంది.
ఈ 3-4 నిరోధాలు అంటే ఈ 3 ఈ 4 ఉన్నాయి కదా, సో ఈ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి, దీనికి సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు శ్రేణిలో ఉన్నాయి, ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి. సో శ్రేణిలో ఉన్నాయంటే V3 + V4 అని చూసుకుంటాం. ఈక్వల్ టు ఈ సమాంతరంగా ఏదైతే ఉందో అది వేసుకుంటామండి. సో ఇక్కడ మనకు V3 అంటే ఎంత లేదు, V3 కావాల్సింది. V4 ఎంత 8 ఈక్వల్ టు V2 అంటే 14. V3 ఈక్వల్ టు 14 - 8 అనమాట. V3 ఈక్వల్ టు 6 వోల్ట్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు 6 వోల్ట్స్ ఉన్నట్టు. ఇంకా మనకి ఇది ఒక్కటే ఉంది చూడండి. ఇక్కడ నిరోధం ఏ పైన పొటెన్షియల్ భేదం అనేది వీళ్ళే ఇచ్చేశారు. 6 వోల్టేజ్ అయితే వలయంలో ఫలితం EMF ఎంత, ఫలిత EMF అనేది ఎంత వలయంలో అన్నారు. మనకు ఈ సర్క్యూట్ వరకు చూసుకున్నట్టయితే ఇంతసేపు మనం ఈ సర్క్యూట్ వరకు చూసుకున్నాం. ఇక్కడ ఈ సర్క్యూట్ వరకు చూసుకున్నట్టయితే V1 + V2 ఫలిత EMF ఈ రెండింటిని మనకి ఈ సర్క్యూట్ వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFస్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. PDFs అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ PDFs మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు PDFs కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ PDFs టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ PDF అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ PDFs అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.